ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. దాని వెనకాల కూడా విదేశీ శక్తులు ఏమన్నా ఉన్నాయా అనేది ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. యూపీ పోలీస్ ప్రోబ్ టెర్రర్ యాంగిల్ ఆఫ్టర్ సాఫ్రాన్ కుర్తా విత్ జై శ్రీరామ్ ఫౌండ్ ఫ్రమ్ ద రూమ్ ఆఫ్ పారామెడికల్ స్టూడెంట్ సర్ఫరాజ్ ఆఫ్టర్ హిజ్ అరెస్ట్ ఓవర్ బాంబ్ మేకింగ్ నోట్స్. సర్ఫరాజ్ అని పారామెడికల్ కాలేజ్లో ప్రథమ సంవత్సరం చదువుతుంది. అతను నైట్ షిఫ్ట్లో భాగంగా ఎక్స్రే ల్యాబ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాబ్లో ఉన్నాడు. ఆ ల్యాబ్లో మరి తనకి యాదృచ్ఛికంగా ఐ మీన్ క్యూరియాసిటీ తోటి నోట్స్ రాసిండా, లేకపోతే దాని వెనకాల ఏదన్నా ఉగ్రవాద కుట్ర ఉన్నదా అనేది అర్థం కాని విషయం. ఈరోజు ఇది ఎక్కడ జరిగిందంటే రాజర్షి దశరథం మెడికల్ కాలేజ్లో ఈ అనుమానాస్పద నోట్స్ అనేది దొరికింది. ఎక్స్రే విభాగంలో నైట్ షిఫ్ట్లో ఉన్న సర్ఫరాజ్, అతనితో పాటు అభిషేక్ అండ్ ఇంకొక సుభాష్ అనే వ్యక్తి, వీళ్ళు ముగ్గురు నైట్ షిఫ్ట్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు రూమ్మేట్స్ కూడా. అయితే ఆ నైట్ షిఫ్ట్లో ఇతను చెప్తున్న అభిప్రాయం ప్రకారం, ఇతను చెప్తున్న వివరణ ప్రకారం ఏంటిదనంటే ఆ నైట్ షిఫ్ట్లో బోర్ కొడుతుందంట, నైట్ నిద్ర పట్టట్లేదంట. కాబట్టి భగత్ సింగ్ సినిమా చూస్తూ ఆ బాంబు మేకింగ్ ఐఈడి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, ఈ ఐఈడికి సంబంధించిన నోట్స్ ని రాసే ప్రయత్నం చేసిండు. సో ఇది ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అయోధ్య పోలీసుల బృందం చెప్పిన ప్రకారం బలరాంపురం నగర్ కోత్వాలీకి సంబంధించిన సర్ఫరాజ్ అనే వ్యక్తి అయోధ్యలో నివసిస్తుండు. అయితే ఆ అద్దె ఇంట్లో ఒక జై శ్రీరామ్ అని ఉన్న ఒక కుర్తా దొరకడం, అలాగే ధోతి, ఎల్లో కలర్ ధోతి దొరకడం ఇక్కడ కొంత ఆశ్చర్యం కల్పిస్తుంది. ఎందుకంటే సర్ఫరాజ్ అంటే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇతను ఒక ముస్లిం విద్యార్థి. సో సాఫ్రాన్ కుర్తా జై శ్రీరామ్ తోటి ఉండడం, పసుపు రంగు ధోతి ఉండడం, వీటినన్నిటిని మరి ఈ బాంబ్ మేకింగ్ నోట్స్ తయారు చేసుకోవడం, వీటినన్నిటిని గమనిస్తుంటే ఏదైనా కుట్ర జరుగుతుందా అన్న యాంగిల్లా ఈరోజు అయోధ్య పోలీసుల బృందం అయినా, యూపీ పోలీసుల బృందాలైనా పరిశీలిస్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాయి. ఈరోజు అయోధ్యకు సంబంధించిన అయినా, యూపీకి సంబంధించిన పోలీసు విభాగాలైనా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆగస్టు 1 రోజు అంటే జూలై 31 నైట్ షిఫ్ట్లో సర్ఫరాజ్, అభిషేక్ అండ్ సుభాష్ అనే ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ముగ్గురు స్టూడెంట్స్లా సర్ఫరాజ్ ఈ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ నోట్స్ని ప్రిపేర్ చేసిండు. చాలా స్పష్టంగా చూడండి ఇక్కడ ఆ డివైజెస్లా ఆ ఎక్స్ప్లోజివ్ డివైజెస్లా ఎట్లాంటి కెమికల్స్ వాడతారో కూడా చాలా స్పష్టంగా రాసుకుండు. మరి ఇది భగత్ సింగ్ సినిమా నుంచి చూసి రాసిన అని అంటుండు. అయితే భగత్ సింగ్ మూవీలో ఇంత డీటెయిల్డ్గా ఐఈడి ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. ఇప్పుడు తెర మీదకి వచ్చింది యూపీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదనంటే క్లియర్గా గూగుల్ సెర్చ్ ఇంజన్ వాడి, యూట్యూబ్ వాడుతూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఈ ఐఈడి మేకింగ్ ప్రాసెస్ అనేది చేసిండంట. అప్పుడు అసలు వేట మొదలైంది. ఏదైతే అయోధ్యలోని ఒక అద్దె ఇంట్లో ఉంటారు సర్ఫరాజ్, అభిషేక్ అండ్ సుభాష్, ఆ అద్దె ఇంటికి పోయి యజమానిని అడుగుతూ చెప్పిన విషయం ఏంటంటే ఆ రూమ్లో ఈ సాఫ్రాన్ రంగులో ఉన్న ఒక కుర్తా జై శ్రీరామ్ అనే అక్షరాలతో ఉంది, అదేవిధంగా ఎల్లో ధోతి. వీటినన్నిటిని గమనిస్తే మనకు స్పష్టంగా ఏమర్థమవుతుంది, ఏదో కుట్ర చెయ్యబోతున్నారనేది అర్థమవుతుంది. మరి వెనకాల సర్ఫరాజ్ వెనకాల ఎవరున్నారనేది ఇక్కడ మనకు తెలవాల్సిన విషయాలు ఉన్నాయి. అయితే యజమాని చెప్పిన వివరాల ప్రకారం సర్ఫరాజ్, అభిషేక్, సుభాష్ వీళ్ళు తరచుగా అయోధ్యలోనే నివసిస్తారు కాబట్టి రామమందిరానికి దర్శనం కోసం వెళ్తూ ఉంటారంట. సరయూ నదిలో స్నానాలు కూడా చేస్తారంట. సో చాలా రిపీటెడ్లీ అయోధ్య రామాలయానికి వెళ్తుర్రు కాబట్టి ఈ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ని తయారు చేసుకునే నోట్స్ ఏంది, ఒక ముస్లిం విద్యార్థి చేతుల ఆ పసుపు రంగు ధోతి, సాఫ్రాన్ కుర్తా విత్ జై శ్రీరామ్ ట్యాగ్ లైన్, ఇవన్నీ ఉండడం చూస్తూ ఉంటే ఏదో కుట్ర చేయబోతుర్రా అయోధ్య రామాలయంలో అనేది ఒక చర్చ అనేది జరుగుతుంది. సో ఆ యజమాని కూడా అదే చెప్పిండు, రిపీటెడ్లీ వీళ్ళు దర్శనానికి వెళ్తుంటారు అనేది కూడా చెప్పిండు. ఆ విషయాలు పూర్తి విషయాలు తెలవాల్సిన అవసరం ఉంది. అయితే సరఫరాజ్ సొంతూరుకి పోయి పరిశీలిస్తే అతను చాలా ఇన్నోసెంట్ అని, ఎక్కువ ఊళ్ళో గొడవలు కూడా పెట్టుకోవడం అనేది ఆ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ చెప్తున్నారు. వాస్తవానికి సర్ఫరాజ్ తోటి ఇంకొక ముగ్గురు అబ్బాయిలు, వాళ్ళందరూ ఆల్రెడీ సెటిల్ అయ్యారు. ఇతను విద్యార్థి దశలోనే ఉండు. అలాగే 2 సిస్టర్స్ ఉన్నారు. అందులో ఒక ఆమెకు పెళ్ళి అయింది, ఒక ఆమెకు పెళ్ళి కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని కూడా నిన్న పోలీసులు గమనించారు. వాళ్ళ కానించి క్లియర్గా అన్ని డేటా తీసుకున్నారు. ల్యాప్టాప్ని, మొబైల్ డివైజెస్ని అన్నీ కూడా రికవర్ చేసుకున్నారు. తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకుపోతున్నారు. అయితే మొదటి ఇన్వెస్టిగేషన్లో మాత్రం సర్ఫరాజ్ చెప్తున్న మాట ఒకటే, ఈ మొత్తం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తోటే ఆ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నా, నిద్ర పట్టక భగత్ సింగ్ సినిమా చూస్తూ ఆ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ మేకింగ్ ప్రాసెస్ అనేది నోట్స్ మీద రాసుకున్నా. అది నేను మర్చిపోయినా, ఎక్స్రే ల్యాబులను మర్చిపోయినా. పారిశుద్ధ్య కార్మికులు అలాగే మార్నింగ్ షిఫ్ట్ విద్యార్థులు దాన్ని చూసి అది మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేయడం కారణంగా వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేసిర్రు.
అంతకు మించి ఏం లేదు. దీని వెనకాల ఎటువంటి కుట్రలు లేవు. నాకు అసలు ఏం తెలవదు. ఇది ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ నుంచే నేర్చుకున్నా అనేది చెప్తున్నాడు. కానీ ఇక్కడ అనుమానాస్పదమైన విషయం ఏంటంటే, సరే అయోధ్యలోని రామాలయంలోకి పోయే స్వేచ్ఛ ఎవరికైనా ఉండొచ్చు విత్ ద పర్మిషన్స్. వేరే మతస్థులు పోవాలంటే పర్మిషన్స్ తీసుకొని ఆ లెటర్ ప్యాడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సంతకాలు అధికారి ద్వారా సంతకాలు చేయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మరి ఇంత రిపీటెడ్గా అయోధ్యకి ఎందుకు పోతున్నారు, రామాలయంలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు, సరయూ నదిలో ఎందుకు స్నానాలు చేస్తున్నారు? ఒక ముస్లిం వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ అయిన మతం నుంచి వచ్చి మరి వీటినన్నిటిని ఎందుకు చేస్తున్నాడు, వీటి వెనకాల ఎవరు ఉన్నారు అనేది కనుక్కోవాల్సిన విషయం ఉన్నది. మన రీసెంట్గా జరిగిన ఢిల్లీ బ్లాస్ట్లో కూడా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ మెడికల్కి సంబంధించిన స్టూడెంట్స్ మీదనే ఎక్కువ ఉగ్రవాదులు అనేవి ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళని స్లీపర్ సెల్స్ లెక్క వాడుకుంటూ ఆత్మాహుతి దాడులు ఏమంటాం మానవ బాంబుల లెక్క మారుతూ కూడా చుట్టుపక్కల ప్రజల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఇది మనకు పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడడం అనేది సరైన విషయం కాదు.